రాజశేఖరం రావయ్యా, రారా. ఏరా ఉన్నావా? ఏంటి సీతయ్య, 6 నెలలుగా కనిపించలేదు. ఇంకా టికెట్ తీసుకున్నావేమో అనుకున్నాను. నేను టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్నా, కానీ ఆ దేవుడు కండక్టర్ ఇవ్వడం లేదే. టైం వచ్చేదాకా ఇవ్వలేరా? ఏం బతుకురా, 6 నెలలు కొడుకింట్లో 6 నెలలు కూతురింట్లో ఉంటూ అవస్థ పడుతున్నాను రా. అవును, నువ్వెప్పుడు టికెట్ తీసుకుందాం అనుకుంటున్నావు? నాకేంటి, నేను ఎప్పుడైనా రెడీయే. కానీ పోయేలోగా ఈ ఇంటి నమ్మి నా పిల్లలందరికీ వాటాలు పంచిచ్చేసి పోదాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా కలిసి రావటం లేదయ్యా. ఈ కంపెనీ వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాను. ఇదేంట్రా టీవీలా ఉంది? ఇది టీవీ కాదురా, ఐప్యాడ్. సెల్ ఫోను, ఐప్యాడ్ ఇలా అన్ని కొని పంపించేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం రావటం లేదు. ఈ రాజశేఖరం గారికి 4 కొడుకులు. ఒకప్పుడు మొరటివాడిగా తిరిగిన రాజశేఖరం పెద్దవాళ్లు చెప్పిన మాట విని పిల్లల్ని బాగా చదివించి అందరి జీవితాల్ని చక్కగా సెటిల్ చేశారు. ఈయన చిన్న కొడుకు మాధవరావు బెజవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్, భార్య కూడా టీచర్. వీళ్లకి 3 కొడుకులు. పెద్దవాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, చిన్నవాడు ఆర్మీలో ఉన్నాడు, మధ్యలో వాడే మనవాడు రజనీ మురళి. మనవాడికి ముఖ్యంగా 3 పనులు: తాతయ్యకి టిఫిన్ ఇవ్వడం, లంచ్ ఇవ్వడం, డిన్నర్ ఇవ్వడం. ఓకేనా తాత? ఓకే ఓకే. ఈయన పేరు రొటేషన్ మణి. 6 నెలలకు ఒకసారి ఏదో ఫంక్షన్ చేస్తాడు. గృహప్రవేశం, పుట్టినరోజు, పెళ్లి రోజు, నామకరణం. ఈ రోజు చెవులు కుట్టడం. ఏమయ్యో, చెవులు కుట్టి ఇంకో చోటుకి వెళ్ళాలి, త్వరగా పిల్లాన్ని తీసుకురండి. వీడిగా తెలుసుంటే గడ్డపాటు తీసుకొచ్చేవాడిని. నొప్పు లేకుండా కుట్టండి. ఇదేదో మొదటిసారి కుడుతున్నట్టు ఆ అంటున్నావు, ఇది 4గోసారి. నాకే బోరు కొడుతోంది. సరిగా లైన్ లో రండి, కోపం వస్తే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతా. ఇంత పెద్ద మిస్సాలు పెట్టుకుని 2 రూపాయలు ఇస్తావేంటయ్యా? పెద్ద నోట్లు ముందు ఇవ్వండి, అందమైన అమ్మాయిల నోట్లతో పాటు నెంబర్లు కూడా ఇవ్వండి. అంకుల్, మీ వెనక 7 రూపాయల నోటు ఎగురుతోంది చూడండి. ఎక్కడ మరి? దొరికింది అంకుల్, దొరికింది. సరే. నాన్న, అబే ఏం లేదు, ఈ కట్టలు లెక్క పెట్టేశారు కదా. లెక్క పెట్టాను. ఏంట్రా కట్ట మొత్తం తీస్తే కనిపెట్టేస్తాడు. కనిపెట్టే మొహం ఇది. ఎంత ఉంది? 10,30,000 అంకుల్. ఆ బుక్ లో ఎంత వచ్చింది? 10,70,000 బాబా. అంటే 40,000 షార్టేజా? ఎవరో బయటకు వెళ్ళకూడదు, అట్టాగా కూర్చోండి. అబ్బాబా, 10 లక్షలు వచ్చేసేగా, ఏదో 40,000 కోసం కంగారు పడతావేంటి? రేయ్, ఇదేమన్నా ఊరికి వచ్చింది అనుకున్నావా? నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయాలి కదా. చేస్తావు. నాకెందుకో నీ మీద డౌట్ గా ఉంది. లేవరా నాన్న, నేను మీ కొడుకు. అందుకే డౌట్ గా ఉంది. లేవరా లేవరా అంటే ఇంట్లోనే కొట్టేస్తావా? సొంత ఇంట్లో కాకపోతే స్విస్ బ్యాంక్ లో కొట్టేయగలవా ఏంటి? 20,000 ఉన్నాయి, మిగతా 20,000 ఎక్కడా? దొరికిపోయి. ఆ చూపేంట్రా, నేను దొంగతనం చేశానా? నువ్వు దొంగతనం చేయబోతే చేయనివ్వకుండా నేను ఆపానురా. ఏంటి పార్ట్నర్ ఇదంతా? ఏంటి నాన్న ఇది? నాన్న, వీళ్ళ ఫ్రెండ్ నాన్న. ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి అవమానిస్తారా? ఉదయం నుంచి పనులన్నీ చేస్తున్నందుకు నాకు దొంగతనం అంట కడతారా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నన్ను చెప్పుతో కొట్టండి. నాన్న, ఇది పైకి లేచావంటే నిజంగా చెప్పుతో కొడతా. బాబా, నేను చెప్పేది వదిలేరా. మాస్టర్ గారు అబ్బాయి తప్పు చేయడరా. నా పిచ్చి తండ్రి. 18, 19, 20. ఈ సంవత్సరం ఫంక్షన్ ఖర్చుకు నా వాటా రెడీ. నీ వాటా ఎక్కడ? నా వాటాకి మా అన్న ఒకడు ఉన్నాడురా. మన టీచర్స్ అసోసియేషన్ యొక్క 5వ వార్షికోత్సవానికి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న ఆటల పోటీలను ఉత్సాహపరిచేలా చందాలు ఇచ్చిన సహృదయుల పేర్లను చదవబోతున్నాను. శ్రీ రామూర్తి గారు 1000 రూపాయలు. శ్రీ మాధవరావు గారు 1001 రూపాయి. నమస్కారం. ఇది ఒక చందానా? చందా అంటే ఇలా ఉండాలి అని గర్వించే విధంగా 30,000 ఇచ్చిన శ్రీ రజనీ మురళి గారిని, 20,000 ఇచ్చిన శ్రీ వేషాద్రి గారిని అభినందిస్తున్నాం. అవును, వాడికి 30,000 ఎక్కడే? నువ్వు బీరుతాను వేయడం మర్చిపోయావా? మర్చిపోలేదు, వేశానండి. ఇంటి రారా చెప్తాను. రే రే రే, ఎందుకు ఎక్కుతున్నావురా? ఉట్టిని విప్పదీయడానికి. ఎందుకు? ఉట్టిని పగలగొట్టలేకపోతే గాడిదికి తాళి కట్టాలనేసరికి ఎవడూ ముందుకు రాలేదు. ఏంటి,
పౌరుషానికి ప్రతిరూపమైన బెజవాడలో ఉట్టి కొట్టడానికి ఎవరూ లేరా పార్ట్నర్? ప్లీజ్ సేవింగ్ ద వరల్డ్. పార్ట్నర్, మన ఏరియా అమ్మాయిలు నన్ను చూస్తున్నారా? అవును పార్ట్నర్. అయితే ఐఎమ్ గో. నువ్వు కొట్టే పార్ట్నర్, కొట్టేనా? ఈ కుండని నేను కొడతాను. అలాగా, ఇవ్వరా కర్రా. పైన కట్టిన ఉట్టిని పగలగొట్టడానికి శ్రీ రజనీ మురళి గారు రంగంలో దిగుతున్నారు. ఆయన ఉట్టిని పగలగొట్టి బహుమతులు అందుకుంటారా లేక ఓడిపోయి గాలికి తాళి కడతారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరూ తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. ఎంతో ఉత్సాహంగా తల తిప్పుతున్నారు. మొదటగా భూమాతకు నమస్కరించారు. పార్ట్నర్, ఓవర్ గా రెచ్చిపోకు. చెవిలో ఉన్న బ్లూటూత్ దెబ్బేద్ది. ఓకే ఓకే ఓకే. రైట్ కొచ్చే ఒక్క స్టెప్ రైట్ కొచ్చే. ఇప్పుడు నువ్వు ఉట్టి కరెక్ట్ గా ఎదురుగా ఉన్నావు. వేటకెళ్లే సింహంలా గప గప ఓ 7 స్టెప్లు ముందుకు వెళ్లి చటుక్కున ఆగిపో. బదులుగా తల పగలగొట్టేలా ఉన్నారు. పార్ట్నర్ వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఉట్టి తర్వాత కొట్టొచ్చు. నువ్వు అలాగే లెఫ్ట్ తిరిగి ఓ 4 అడుగులు ముందుకేసి 5వ అడుగులో వాడి బుర్ర మీద కొట్టు. మామిడికాయ లేదు లేదు లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వచ్చిందా? నాన్న వచ్చారు. నువ్వు వెళ్ళి. పార్ట్నర్ చెప్పు పార్ట్నర్. హలో పార్ట్నర్. ఏంటి సౌండ్ కట్ అయింది? అయ్యో, బ్యాలెన్స్ లేదంటుందే. చచ్చాను. పార్ట్నర్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో తెలియడం లేదు. అనవసరంగా వచ్చానేమో. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మకండి, ఎక్కడున్నానో అర్థం కావట్లేదే. ప్లీజ్ హెల్ప్. బాగుంటా తాగండి. కూల్ డ్రింక్ చాలా సంతోషం బాబు. ఇవ్వండి ఇవ్వండి. పార్ట్నర్ ఇస్ బ్యాక్. ఈ సిగ్నల్ చాలరా. అవతలకి ఏంటి కామెడీ చూస్తున్నావా? లేదు, ఊరికే. 30 నిమిషాల్లో గాడిదకు పెళ్లి. నీ కూతురు నుంచి చేరారే. వచ్చే సరిగ్గా ఉట్టి దగ్గరికి వచ్చారు. కొట్టబోతున్నారు. బహుమతి అందుకోబోతున్నారు. రెడీగా ఉండండి. నా లెవెల్ ఏంటి? నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఓయ్ పార్ట్నర్, ప్రైజ్ రెడీ చేయి. రివర్స్ లో ఎలా కొడతానో చూడండి. మహా, మా నాన్న నాకు బేట ఇచ్చలే చూడు. నీకు దండం పెడతాను మహా. అయ్యా మూల స్థానాధిపతి, ఇలా రండి. భగవంతురా, చెప్పండి అమెరికా అధిపతి గారు. మీ అన్నయ్య వెస్టర్న్ యూనియన్ లో 60,000 పంపించాడట. వెళ్ళి తీసుకురా. నిన్నే తెచ్చేశాను. ఏంటి తెచ్చావా? చెప్పనే లేదు. నువ్వు అడగలేదుగా. అడిగితేనే చెప్తావా? ఆ డబ్బిట్ ఇవ్వు. అందులో 30,000 ఉన్నాయి. మిగతా 30,000 అది మన ఫ్లాట్ అసోసియేషన్ ఫంక్షన్ జరిగింది కదా, దానికి నా పైన డొనేషన్ ఇచ్చేసాను. అక్కడ చందాగా ఇచ్చింది ఈ డబ్బా? అవును. ఎరా, నీకు అసలు బుద్ధుందా? నేను డబ్బులు తీసుకెళ్లి మందు కొట్టానా, ప్యాకెట్ ఆడానా, ఇంకేమైనా చేశానా చెప్పు. దాన ధర్మాలు చేయడం తప్ప నాన్న? దాన ధర్మాలు చేయడం తప్పేం కాదు. అది కష్టపడి నీ డబ్బుతో చేయాలి. మీ అన్నయ్య ఉన్నాడే, ఐటీ కంపెనీలో రాత్రి పగలు నిద్రమాని కష్టపడి డబ్బు ఎక్కడికి పంపిస్తున్నాడు. పెద్ద ఐటీ కంపెనీలో రాళ్ళు కొట్టి కష్టపడుతున్నాడు. అక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ట్విట్టర్, ఫేస్బుక్ చూసుకుంటున్నాడు. ఇంకా బోర్ కొడితే యూట్యూబ్ లో సన్నీ లియోన్ వీడియోలు చూస్తున్నాడు. నమస్తే టీచర్ అమ్మా, టిఫిన్ పెట్టి వెళ్ళొచ్చుగా. పెట్టాను తండ్రి, వెళ్ళి నువ్వు పెట్టిన టిఫిన్ అంటే మెక్కడం కాదు, తర్వాత కక్కాలి. ఏంటి డాడీ, నువ్వు వంట చేస్తావా? కడుపు అని చెప్తున్నాను. నీలాంటి కొడుకు పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను. నువ్వు బాధపడతావో కింద పడతావో, ముందు అర్జెంట్ గా నా జేబులో 200 పడాయి. దీనికేం తక్కువ లేదు. అయ్యో 500. కమన్ కమన్ కమన్. ఇవి పట్టుకోండి. 200 రూపీస్ ఇవ్వాలి మమ్మీ. 2 చేతులు చాపమ్మా. మహాప్రసాదం. 200కి రూపాయి తక్కువ ఉంది బాబు. ఏంటి పార్ట్నర్, హుండీలోంచి కూడా కొట్టేసావా? అంత సీన్ లేదు మావా, ఇది మా అమ్మ ఇచ్చిన బహుమానం. దాన్ని నువ్వు అవమానం అనుకోకుండా ఎలా తెచ్చుకున్నావు? ఇంకేం చేయను, రాను రాను మన మర్యాదలా చిరిగిపోతోంది. ఆ టీ కొట్టోడికి 200 బాకీ, అది ఇవ్వలేక 7 సందులు తిరిగి వచ్చాను పార్ట్నర్. ఇదిగో ఉందగా నిధి, తీసుకెళ్లి ఇచ్చేపోయావా? అయ్యో, ఇందులో 1.5 తగ్గుతోంది. ఇది లోటు బడ్జెట్ చెప్పడానికి కష్టంగానే ఉంది. చెప్పు. బట్ మనం ఉద్యోగం చేయాలి పార్ట్నర్. ఏం ఉద్యోగం అమ్మా? ఒక భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ తీసుకునేలా ఒక ఉద్యోగం. ఏంటి బ్రో, ఈ కుక్క కూడా లోకు అయిపోయావా? మన మీద ఉచ్చబోస్తుంది. మనం పనికిరాని పాత టైర్ అనుకుంది పార్ట్నర్. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నాము, ఈ దేశం బాగుపడదు. జోస్యం జోస్యం, పాద జోస్యం, పాద జోస్యం, పాద జోస్యం. మొదలు పెడదామా? అదేంటన్నా జాతకాన్ని పాదాల్లో చూస్తున్నారు? అరే, ఎవడి చేతిలో ఇప్పుడు రేఖలున్నాయి, అందుకే నేను టెక్నికల్ గా ఇలా పాత జోస్యానికి మారాను. సరే సరే, మీ పేరేంటో చెప్పండి. రజనీ మురళి. సూపర్.
బాబు మీ పేరు? వేస్తాద్రి. అదేంటి వేస్టాద్రి? ఒకటి వెస్టాద్రి అని పెట్టుకో, లేదా శేషాద్రి అని పెట్టుకో, లేదంటే ఆర్బి చౌదరి అని పెట్టుకో. ఏ సావిత్రి 1 2 3 అని పెట్టుకుంటా. నా కోపం తెప్పించుకో. ఇదేంటన్నా? బాబు ఇదే ఇన్స్ట్రుమెంట్. దీంతో ఏం చేయాలి? మీ కాలు కాస్తే ఇక్కడ పెట్టాలి. కొంచెం ఓర్చుకోండి బాబు, ఇదిగా అయిపోతుంది. అయ్యో చక్కలిగా ఉంది. ఎక్కడ కనిపెట్టారన్నా? ఉందిరా. నాకు కూడా ఒకసారి. బాబు కాలు తీయండి, మీరు పెట్టండి. లెగ్గెట్టి చూసుకోండి. బాబు ముందు ముయ్యాల్సింది ముయ్యండి, గుడ్లు పేలిపోయేలా ఉన్నాయి. సారీ పెట్టండి. ఇప్పుడు ఓకేనా? బాబు నేను కాలు మీద పెట్టి గోకేది సిల్క్ స్మిత వేలుతో కాదు, బండ సూది దిగిందంటే అయిపోతాం. కాలు తీయండి. బాబు నాకే అసూయగా ఉంది. మీ ఇద్దరు జాతకాలకి జాయింట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కారులో వెళ్తారు. 61వ రోజున మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. ఆ తర్వాత నాలాంటి పేదవాళ్ళెందరికో దాన ధర్మాలు చేస్తారు. దానం చేయడంలో కర్ణులు, ధర్మ ప్రభువులు, ధర్మరాజులు. ఏంట్రా? ఊరంతా వరద ముంచేసింది. పస్తులతో చేస్తున్నామయ్యా, తమరే కరుణించాలయ్యా. లెక్కలు ఈ ప్రజల కేకలు వినిపించలేదా నీకు? అయ్యా మంచి కాలుని చూసి ఇల్లు కట్టుకుంటారని డబ్బులు ఇస్తే పెద్ద కాలువ చూసి కట్టుకున్నారయ్యా. అందుకే వరదల్లో కొట్టుకుపోయాడు. గొడవలో ఎన్ని వడ్ల బస్తాలున్నాయి? లెక్కలేనని బస్తాలున్నాయి. తెచ్చి అందరికి ఇవ్వు. కూర్చోండి అందరూ బాగా తినండి, కడుపు నిండా తినండి. చల్లగా ఉండాలి. రేలంగి వాయిస్ అండి. అదే కుక్కరా. ఈ కుక్కని ఏం చేస్తాడు? బాబు దాన్ని కుక్క అనకండి, కాలభైరవుడు. ఆయన మీ మీద ఉచ్చపోయలేదు, మీ మీద ఉన్న మురికిని అలా కడిగేసి వెళ్లారు. ఈ రోజు నుంచి మీ జీవితంలోకి అదృష్ట దేవత వస్తుందని అర్థం. ఏమన్నావన్నా? అదృష్ట దేవత వచ్చేసిందని అర్థం. బాబు నా ఫీజు. ఏంటమ్మా ఇవాళ డ్యూటీ ఇక్కడేనా? డెఫినెట్లీ. డెఫినెట్ బిస్కెట్. ఏం సుబ్బయ్య ఏదైనా హెల్ప్? ఏం పీకక్కర్లేదు. నీ కర్మ. బాబు నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. మన కొట్టు కూడా కొంచెం చూసుకో. ఏంటి బాబు చూడలేదా? లేదన్నా. దిగులు పడకయ్యా, నీకున్న పట్టుదలకి తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తావు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇలా కదలకుండా నించునున్నావే, ఆ అమ్మాయి ఒక్కసారైనా చూసిందా? ఎవరన్నారా నన్ను చూడలేదని? అమ్మాయిలకి మొత్తం 2002 కళ్ళు. ఆ 2 కళ్ళు తప్ప మిగిలిన అన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. ఇప్పుడు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా, అలా లైట్ గా కిటికీ ఓపెన్ చేసి వర్షాన్ని ఆస్వాదించినట్టు నన్ను ఆస్వాదిస్తుంది చూడరా.
దాని బాబు చెడారా చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు బాబు, నువ్వు బాగా చదువుకునే కుర్రాడివే, అందుకని అమ్మా నాన్నలకి మర్యాద ఇవ్వకపోతే ఎలా? వినరా పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బయటికి రారా మాధవరావు, బయటికి రారా. అదే ఏం లేదు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్తే అర్థం కాదా? నువ్వు అసలు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా? నీకు సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవా? నువ్వు ఒక హెడ్ మాస్టర్, సిగ్గు లేకపోతే. మాస్టర్ మిమ్మల్ని పట్టుకుని అంతంత మాట్లాడేసి వెళ్తున్నాడు, మీరేంటి ఏమి జరగనట్టు అలా నిల్చున్నారు? అదేం లేదయ్యా, మా అబ్బాయి ఉన్నాడే రజనీ మురళి, అవును, వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయికి సైట్ కొట్టుంటాడు. దాంతో కోపం వచ్చి ఇక్కడికి వచ్చి తిట్టెళ్తున్నాడు. ఓ మీకు కావలసిన వాళ్ళేనా? కావలసిన వాడు మాత్రమే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ప్రాణాలిచ్చే వాళ్లలో వీడు ఒకడు. సూపర్ స్టార్ రజనీ, సూపర్ స్టార్ రజనీ, సూపర్ స్టార్ రజనీ. రజనీ సినిమా రిలీజ్ అయిందంటే వీడికి పండగే. కటౌట్లు పెడతాడు, పాలాభిషేకం చేస్తాడు. అంతేకాదు అన్నదానం చేసి నానా హడావిడి చేస్తాడు. లంకి బిందులు దొరికితే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతాడు. వీడిని రజనీ అభిమానం అనడం కంటే రజనీ భక్తులని చెప్పొచ్చు. రా ఇదిగమ్మా లోపల పెట్టు. ఏమ్మా ఎలా ఉన్నావు? అవునా నాన్నయ్య? ఒరే నాన్న, అల్లుడా. నా అల్లుడికి పేరు నేనే పెడతాను, ఎవ్వరు కాదని చెప్పకూడదు. నిక్షేపంగా పెట్టయ్యా, నిన్నెవరు కాదంట. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. ఎలా ఉంది? కదరా, ఏదైనా దేవుడి పేరు పెడదామని. దేవుడు పేరేరా, మన దేవుడు మురళీకృష్ణుడిలో మురళి, నా దేవుడి పేరు రజనీ, కలిపి పెట్టాను రా. అది కాదురా, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా పేరు పెడదాం. తప్పే ఉందిరా, ఇంటికి వెళ్ళి పెట్టేదేంటి? ఆగండి పేరు బాగానే ఉంది కదా, అదే ఉంచేద్దాం.